హాయ్ గైస్, మీ ఆదరాభిమానాలతో చాలా స్పీడ్గా మీరు ఇచ్చిన లైక్స్ కానీ, మీరు ఇచ్చిన షేర్స్ కానీ, మీరు ఇచ్చిన కామెంట్స్ కానీ, మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ చాలా బాగా స్పీడ్ అందుకుని ఈరోజు మనల్ని లాంచింగ్కి పిలిచారు. కైనెటిక్ గ్రీన్ అండ్ చూపిస్తా. హాయ్ గైస్, ఈరోజు మనం ఇబ్రహీంపట్నం విజయదుర్గ మోటార్స్లోకి వచ్చాం. ఈరోజు మనం ఈవీ వెహికల్స్ చూడడానికి వచ్చాం. రండి. ఈరోజు మనం బ్యాటరీ అనే కంపెనీలో ఉన్నాము. ఈ కంపెనీ యొక్క స్టోర్ మేనేజర్తో మనం మాట్లాడదాం. ఆ బండి స్పెసిఫికేషన్స్, బండి మోడల్స్ ఆయన చెప్తారు. ఆయన మాటల్లోనే విందాం. రండి. సార్, నా పేరు శివకుమార్ అండి. నేను విజయదుర్గ మోటార్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. ఓకే. ప్రెసెంట్ వచ్చేసరికి ఈ మోడల్ పేరు ఏంటి సార్? ఇది వచ్చేసి లో ఈవీ అండి. బ్యాటరీ మొబిలిటీలో లో ఈవీ. ఓకే. దీని కాస్ట్ వచ్చేసరికి 49999, అంటే 49,999 రూపాయలకి ఈ వెహికల్ అనేది వస్తుంది. రూపాయి తక్కువ 50,000. ఇది ఈవీ వెహికల్. మీకు ఈ ప్రైస్లో చాలా బెస్ట్ వెహికల్ ఇది. దీని స్పెసిఫికేషన్స్కి వెళ్దాం. ఇది 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి. 60 మైలేజ్ వస్తుంది. బ్యాటరీకి, మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ. ఇది కీస్లెస్ స్టార్ట్. వితౌట్ కీస్తో పాటు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది దీనికి. ఓకే. యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది. బండికి విత్ రిమోట్తో కూడా స్టార్ట్ చేసుకొని మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ వచ్చేసరికి దీనికి గూడ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎంత క్యారీ చేసేసి దీని కాస్ట్ వచ్చేసరికి 49,999 రూపాయలు ఉంటుంది. ఓకే. స్పెసిఫికేషన్ రివర్స్ గేర్ ఉందా సార్? దీనిలో రివర్స్ గేర్ కూడా ఉంటుందండి. బైక్ స్టార్ట్ చేసి రివర్స్ గేర్ వేసుకుంటే వెనక్కి కూడా వెళ్తుంది. దీనిలో వచ్చేసరికి 3 మోడ్స్ ఉంటాయండి. ఓకే. 3 మోడ్లో ఫస్ట్ మోడ్లో వచ్చేసరికి మనకి 35 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది. సెకండ్ మోడ్ వచ్చేసరికి 45 దాకా వెళ్తుంది. థర్డ్ మోడ్ వచ్చేసరికి 50 వరకు వెళ్తుందండి. స్పోర్ట్స్ మోడ్. మీకు మైలేజ్ ఎంత వస్తుంది సార్? మీకు అంటే కస్టమర్ రివ్యూ ఎంత? కస్టమర్ రివ్యూ వచ్చే కంపెనీ ఇచ్చింది 70 వరకు ఇచ్చిందండి. ఓకే. కస్టమర్ రివ్యూ వచ్చి 60 వరకే వస్తుంది. అందుకని మేము 60నే చెప్తున్నాం. ఎందుకంటే కస్టమర్ దాన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా 60 అనేది మాత్రం తగ్గట్లేదు. ఓకే సార్. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి? ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 8 years అవుతుందండి. మేము న్యూలీ తీసుకున్నాము. దాదాపుగా మేము 30 వెహికల్స్ దాకా మేము నియర్లీ 30 వెహికల్స్ వరకు ఇచ్చామండి. ఏది కంప్లైంట్ అయితే ఏం రాలేదు. జీరో మెయింటెనెన్స్ అండి. జీరో మెయింటెనెన్స్. ఓకే. దీనికి ఇప్పుడు బ్యాటరీ ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తారు మీరు? 1 year వారంటీ వస్తుంది. 1 year వారంటీ బ్యాటరీ చూసుకోండి. మరి కంట్రోలర్ కూడా 1 year వస్తుంది అంటున్నారు. ఈ 1 year లో మీకు ఏమైనా అయితే అంటే బ్యాటరీకి ఏమైనా రీప్లేస్మెంట్ చేసి ఇస్తాము, సర్వీస్ చేసి ఇస్తాము. సర్వీస్కి ఇక్కడే రావాలి. సర్వీస్ కూడా మన దగ్గర ఉందండి. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ రెండు. మాదే సర్వీస్ బండి. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ మీరు ఎక్కడికి తీసుకున్న బండి ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వేస్తారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మీరు ఇక్కడికి ఏమైనా ఒకవేళ కంప్లైంట్ ఉంటే, చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్ ఉంటాయి కనుక వాళ్ళు ఎక్కడ చెప్తారు, చేసుకుంటే పెద్ద కంప్లైంట్ కూడా ఏం రాదు. అయితే మీరు ఆన్ రోడ్ కాకుండా ఆఫ్ రోడింగ్కి వెళ్తే, అంటే తార్ రోడ్లు అట్లా ఆఫ్ రోడింగ్కి వెళ్తే అప్పుడు ఏ ఈవీ వెహికల్స్ అనే వస్తాయి. అప్పుడు మీరు చెప్తారు, చేసుకుంటే అయిపోద్ది. లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా దీనికి మేజర్గా ఏమైనా వస్తే కనుక వీళ్ళు కంపెనీ తరఫున ప్రొవైడ్ చేస్తారు సార్. టెక్నీషియన్ వస్తారు. ఓకే. డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది. డోర్ స్టెప్ సర్వీస్ ఉందంట, చూసుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఏమన్నా సార్? బజాజ్ కార్డ్ ద్వారా మనకి దీనిలో ఫెసిలిటీ కల్పిస్తున్నారండి. బజాజ్ కార్డ్, బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా మనం తీసుకోవచ్చు. ఇంకోటి క్లవర్ పే అని కూడా మనకి ఆప్షన్ ఉంది. సిబిల్ స్కోర్ బాగున్న కండిషన్స్ అప్లై చేస్తారు. సిబిల్ స్కోర్ అంతా బాగానే ఉంటే కనుక వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీకు సిబిల్ స్కోర్ బాగుంటే కనుక మీకు దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు మీ దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉందనుకుంటే కనుక ఆ కార్డు ద్వారా కూడా మీరు చక్కగా దీనిలో ఈఎంఐగా తీసుకోవచ్చు, ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ ఏమైనా కట్టాలి సార్ దానికి? అప్పుడు మినిమం డౌన్ పేమెంట్ 5,000 నుంచి 10,000. 5,000 అంట, చాలా తక్కువ. 5,000 అంటే మీకు ఈ రోజుల్లో 5,000కి ఏమి ఇస్తున్నారు? మీకు ఏమి ఇవ్వట్లేదు. అట్లాంటి 5,000 డౌన్ పేమెంట్ టు 10,000 మధ్యలోనే కట్టుకోవాలి, అంత ఎక్కువ ఉండదు. ఈవీ వెహికల్ వచ్చేస్తుంది, చూసుకోండి. 60,000. రెండు డిక్కీ స్పేస్ చూపిస్తాను ఇప్పుడు మీకు. హ్యూజ్ డిక్కీ స్పేస్, చాలా పెద్ద డిక్కీ స్పేస్ ఉంటుంది. హెల్మెట్ కానీ అన్నీ కూడా పట్టవచ్చు. తర్వాత ఇక్కడ ఎంసీబీ ఉంటుంది. దీన్ని ఎంసీబీ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ 2 బాక్సులు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఛార్జింగ్, యూఎస్బీ కేబుల్ పెట్టుకునే ఛార్జర్ కూడా ఇచ్చారు. యూఎస్బీ మోడు డైరెక్ట్గా త్రూగా ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మీకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే, స్పెషల్ మెయింటర్ అనేది, ఏ కంప్లైంట్ వచ్చినా సరే మొత్తం అంతా డిస్ప్లేలో కనబడిపోతుంది. అది మోటార్ ద్వారా కంప్లైంటా, థ్రోటల్లో కంప్లైంటా, బ్రేక్లో కంప్లైంటా, ఏ కంట్రోల్లో కంప్లైంట్, మొత్తం అన్నీ కూడాను దీంట్లో డిస్ప్లే వస్తుంది. దీనిలో పడిన సింబల్ని బట్టి మేము ఏం చేయాలనేది అక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అనేది ఫోన్ ద్వారా చెప్పేస్తాం.
ఒకవేళ కాకపోతే మేము డోర్ స్టెప్ సర్వీస్ కింద ప్రకారం మీ దగ్గరకు వచ్చి చేయించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది దీనిలో. విత్ కీస్లెస్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు మనం. వితౌట్ కీస్ లేకుండానే బండి స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ బటన్ కూడా ఉంటుందండి. ఇది ఫ్రంట్ వెళ్తుందండి. ఇప్పుడు రివర్స్ వెళ్తుంది. రివర్స్ చూడిద్దాం. రివర్స్ మోడ్ కూడా ఉంది దీనికి. స్క్రూజ్ కనెక్షన్ కూడా ఉంటుందండి దీనిలో. స్టార్ట్ చేసిన తర్వాత స్పీడ్ వెళ్ళిన తర్వాత స్క్రూజ్ పెట్టేసేస్తే ఆటోమేటిక్గా వితౌట్ హ్యాండిల్ యాక్సిలేటర్ అది ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది. స్క్రూజ్ ఉంటుంది. ఈ 12 ఇంచెస్ టైర్స్ ట్యూబ్లెస్ టైర్ వస్తుందండి. విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ప్లస్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంటుంది మీకు దీనిలో. తర్వాత వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్, హెడ్ లైట్ కూడా ఎల్ఈడి లైట్తో పాటు వస్తుంది. ఎక్కువ కాంతి మీకు ఎల్ఈడి లైట్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాటరీ కంపెనీలో ఇంకో మోడల్. ఇది వచ్చేసి లో ఈవీ, జీరో మెయింటెనెన్స్, జీరో పేపర్స్, ఏమీ అవసరం, రిజిస్ట్రేషన్ ఉండదు, హెల్మెట్ అవసరం లేదు, ఓవర్ స్పీడ్ పోదు, జస్ట్ నార్మల్ స్పీడ్. ఇది వచ్చేసి లేడీస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి యూజ్ అయ్యిద్ది. లోకల్లో తిరగడానికే, హైవేకి పనికి చేయదు, వేరే ఊర్లో వెళ్తా అంటే కుదరదు. ఇది వచ్చేసి కీ ఎంట్రీ, కీలెస్ ఎంట్రీ రెండే ఉంటాయి. దా చూపిస్తా. ఇవ్వండి, బండి జస్ట్ ఒక క్లిక్తో స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు మనం ఇది లాంచ్ చేసిన వెహికల్ ఇది. దీన్ని ఎండి ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే విందాం. సార్ దీని గురించి స్పెక్. బ్యాటరీ ఈ మొబిలిటీ అనే కంపెనీ నుంచి ఈ వెహికల్ మేము డీలర్షిప్ తీసుకున్నామండి. ఓకే సార్. ఇది వచ్చేసి కంప్లీట్ ఐరన్ బాడీతో వస్తుంది బండి వచ్చేసి. మొత్తం మెటల్ బాడీ, కంప్లీట్ మెటల్ బాడీ. ఓకే. మీరు బిల్డ్ క్వాలిటీ ఎక్కడన్నా చూడండి, దీని ఫ్రంట్ ఫెండర్ నుంచి మొత్తం ఈ బాడీ కానీ, ఓకే, ఇది కానీ, ఓకే, సీట్ హైట్ కానీ, సీట్ లెంత్ కానీ, ప్లస్ బండి సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, టెలిస్కోపిక్, ఓకే. బ్యాక్ వచ్చేసి 2 డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ వస్తాయి. ఓకే, డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశాడు. ఓకే. డిస్క్ బ్యాక్ వచ్చేసి 2 షాక్ అబ్జార్బర్లు వస్తాయి. 2 షాక్ BLDC మోటార్ అండి. ఓకే. మోటార్ మీకు చాలా జీరో మెయింటెనెన్స్ సార్, ఎలా ఉంటుంది? 3 ఇయర్స్ వారంటీలో ఉంటుంది. జీరో మెయింటెనెన్స్ ఏ ఉండదండి. ఓకే. 3 ఇయర్స్ మోటార్ కంప్లైంట్ వస్తే కనుక మోటార్ ప్రొవైడ్ చేస్తామండి. రిపేర్ అవడానికి అవకాశం రిపేర్ చేసిస్తారు కంపెనీ వారు స్వయంగా. రిపేర్ అవకాశం ఉంటే రిపేర్ చేసేస్తారు, లేదంటే రీప్లేస్ కూడా ఉంది. రీప్లేస్మెంట్ ఉంటుంది. పనికిరాని మోటార్ రీప్లేస్మెంట్ చేస్తారు. సో వాటర్ లో కూడా బండి వెళ్ళిపోవచ్చు, వర్షం వాటర్ బండి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. బండి ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ లో నానిపోతే అప్పుడు మనం చెప్పలేం కానండి. బండి వెళ్ళిపోతూ ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఓకే. ఇది IP16 వాటర్ రేటింగ్, IP67 లో ఉందండి మోటార్ వచ్చేసి. ఓకే. ఇది వచ్చేసి మీకు మొత్తం ఐరన్ బాడీ వస్తుంది. కంప్లీట్ ఐరన్ బాడీ అండి. మనకు వచ్చేసి మీటర్లో పార్కింగ్ బటన్ ఒకటి ఉంది. పార్క్ చేస్తే కనుక బండి మూవ్ అవుతుంది. అండ్ పార్క్ బటన్ నొక్కితే బండి మూవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా బండి మనకి మైలేజ్ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది, ఈ ఓడోమీటర్ లో మీకు మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఓడోమీటర్ మొత్తం ఏ కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం అన్ని మొత్తం వస్తాయి. డిజిటల్ మీటర్ మొత్తం వస్తుందండి. దాంట్లో దాదాపు 8 స్టెప్స్ వస్తాయి. ఓకే. మొత్తం చూపిస్తుంది. దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది, ఎంత మైలేజ్ ప్రయాణం చేస్తుంది, అది ఏ మోడ్ లో ఉంది. మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. 3 మోడ్స్ ఉన్నాయి. 3 మోడ్స్ చూపిస్తుంది. ఎక్కువ, స్పోర్ట్, రన్నింగ్ వచ్చేసి. ఓకే. ఎక్కువ ఉంది, స్పోర్ట్ ఉంది, ఇంకోటి పవర్ ఒకటి ఉంది. ఓకే. 3 వెర్షన్స్ ఉన్నాయి. అవునండి. దీనికి ఫైనాన్స్ ఎలా అవుతుంది సార్? దీనికి ఇప్పుడు నేషనల్ కంపెనీలే అండి. నేషనల్ అన్ని కంపెనీస్, IDFC లో ఉంది, బజాజ్ లో ఉంది, ఓకే, ఎక్కువ ఫైన్ ఒకటి ఉంది. అన్ని నేషనల్ కంపెనీలోనే అవుతున్నాయి. మన షోరూమ్ అడ్రస్ ఏంటి సార్? ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం అండి, నియర్ బై పోలీస్ స్టేషన్. దీన్ని కాజీమాన్యం అంటారు. ఇది కాజీమాన్యం. ఓకే. పోలీస్ స్టేషన్ ఆపోజిట్, కట్టక్ వైట్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్. అంతేనండి. మీరు ఇక్కడికి వచ్చి కాల్ చేసినా మీరు ప్రొవైడ్ చేస్తారు. మేము పర్సన్ బయటికి వెళ్ళి మేము తీసుకొచ్చుకుంటామండి. ఓకే సార్. ఫైనాన్స్ అన్ని అవుతాయి. ఒక కస్టమర్ వస్తే 1 అవర్ లో బండి ఇచ్చి పంపించేస్తామండి. ఫైనాన్స్ చేసేసి 1 అవర్ లో బండి పంపించేస్తాం. స్పాట్ లో వెహికల్ కూడా స్పాట్ గానే ఉంటుంది. వెహికల్ కూడా స్పాట్ గానే అన్ని కలర్స్ అవైలబుల్ గానే అన్ని ఇస్తామండి. రెండోది అన్నిటికి మించి ఎక్స్చేంజ్ తీసుకుంటాను నేను ఇక్కడ. ఓకే. ఏదైనా పెట్రోల్ వెహికల్ తీసుకొస్తే గనక, ఏ మోడల్ వెహికల్ అయినా సరే డాక్యుమెంట్ తోటి వస్తే గనక నేను దాన్ని ఎక్స్చేంజ్ చేసి 1 అవర్ లో నా బండి నేను తీసేసుకొని కొత్త బండి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను. ఓకే. విన్నారుగా గైస్, ఇప్పుడు మీరు ఏ పెట్రోల్ వెహికల్ అంటే ఏ ఇయర్ అయినా పర్లేదు, మీరు తీసుకొని వచ్చి
పేపర్స్తో తీసుకొని వస్తే With document కావాలి. డాక్యుమెంట్తో సహా తీసుకొని వస్తే ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది దీనికి. మీరు ఏ మోడల్ అయినా పర్లేదు, ఏ బండి అయినా పర్లేదు, కానీ వ్యాలిడిటీ ఉండాలి పేపర్స్, దీనికి ఎక్స్చేంజ్ అవుతుంది మీకు ఖచ్చితంగా. ఈఎంఐ ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంది దీనికి. మీరు వచ్చి షోరూమ్ విజిట్ చేసి బండి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి బండి తీసుకోవచ్చు. ఆన్ స్పాట్ అవుతుంది, 1 hour 2 hours మీకు బండి వచ్చేస్తుంది, ఫైనాన్స్ అవుతుంది, 2 అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ప్రొవైడ్ చేసినందుకు ఇవి. థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి బ్యాటరీ ఐ అనే కంపెనీది. ఈ బండి వచ్చేసి బ్యాటరీ ఐ కంపెనీలో మోడల్ వచ్చేసి స్టోర్ ఈ అనే మోడల్. ఈ బండి రేంజ్ వచ్చేసి 135 వరకు వస్తుంది మీకు, ఫుల్ బ్యాటరీ ఛార్జ్తో మీకు ఉన్నప్పుడు 135 వరకు వస్తుంది. బండి ప్రైస్ అవన్నీ మీకు షోరూంలో చెప్తాను. ఇది వచ్చేసి మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా మెటల్ బిల్డ్ క్వాలిటీ, మొత్తం ప్రతి ఒక్కటి మెటలే. ఇగోండి రండి, దాని దగ్గర చూపిస్తాను. ఇగో మొత్తం బాడీ అంతా ఫుల్ మెటల్. ఈవీ వెహికల్స్లో ఇది ఫస్ట్ లాంచింగ్ బండి, మెటల్ బాడీ బండి. ఓకేనా, టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం రండి. ఇప్పుడు దీని డిస్క్ బ్రేక్ కూడా చాలా బాగుంది, పిన్ టు పిన్ ట్రాఫిక్లో చాలా బాగా వర్క్ అవుతుంది డిస్క్ బ్రేక్.